कागजात है గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అయితే అవుతుందండి. సో ఈరోజు అయితే త్వరగా అయితే లేచాను. నార్మల్గా వచ్చేసి 6కి 6:10 అలా అయితే లేస్తూ ఉంటాను. బట్ నాకు ఎందుకు నిద్ర పట్టలేదు, ఆకలిగా అనిపించేసింది. నైట్ కొంచెం తిని పడుకున్నాను, బట్ అందువల్ల ఏమో సో ఆకలి వేసి త్వరగా అయితే లేచాను. నేను లేచిన వెంటనే మళ్ళీ మా బుడ్డోడు వచ్చి లేచి నువ్వు పడుకుంటేనే పడుకుంటా అన్నాడు. మళ్ళీ కొంచెం సేపు పడుకొని వచ్చి మళ్ళీ అయితే 5:30కి 5:40 అలా అయితే అవుతుంది ఇప్పుడు టైం. మళ్ళీ లేచి అయితే వచ్చేసాను. ఇక నాతో పాటు వీడు కూడా లేచాడు. వాళ్ళ పప్ప అయితే వాకింగ్కి అయితే వెళ్తున్నారు, నేను వస్తా అనేసి షూ వేసుకొని మంచిగా అయితే వెళ్తున్నాడు రెడీ అయ్యి. సో వాళ్ళ పప్ప అంటే వాడికి చాలా ఇష్టం. అలాగే వాడు ఏంటంటే ప్రతిదీ వాటర్ తేయడానికి వెళ్ళినా, నార్మల్గా కూరగాయలు, సో ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ వెళ్తూ ఉంటాడు. వాళ్ళ పప్పా కూడా చాలా ఇష్టం. తను ఎక్కడికి వెళ్ళినా వీనైతే కంపల్సరీ తీసుకెళ్తూ ఉంటారు. ఉన్న కొంచెం టైం అయినా సరే వాడితో అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. నేను చూస్తున్నానా లేదా అనేసి అయితే చూస్తూ వెళ్తున్నా. నాకేంటండి డౌట్, వీడు నడుస్తాడా లేదా లేకపోతే ఎత్తుకోమంటాడా అనేసి. సో ఇక వాళ్ళైతే వెళ్ళారు. ఇక నేనైతే నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. గిన్నెలు అలాగే బట్టలు ఉన్నాయి, ఇక అవి అయితే చేయాలి. వెదర్ అయితే మళ్ళీ కూల్గా అయితే అయిపోయిందండి. మబ్బులు అయితే పట్టేసినట్లయితే అనిపిస్తుంది. సో మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ ఎండ అయితే వస్తుంది. మా ముందు వాకింగ్ అయితే అయిపోయింది. అడుగుతున్నా నేను, నువ్వు నడిచావా లేకపోతే పప్ప నిన్ను ఎత్తుకున్నారా అనేసి అయితే అడుగుతున్నాడు. లేదు నేనే నడిచాను మమ్మ అనేసి అయితే చెప్తున్నాడు. సో ఇక షూ అయితే వాడికి ఇప్పుడే రావడం లేదు, నేనే తీసి అయితే ఇచ్చేసాను. నేను షూ వేసుకుంటాడు అనుకోవాలి, నార్మల్గా రెగ్యులర్గా వేసి చెప్పులు వేసుకుని వెళ్తూ ఉంటాడు అనుకున్నా. బట్ వాళ్ళ పప్ప ఇచ్చారు షూ వేసుకోమనేసి. సో షూ వేసుకొని అయితే వెళ్ళాడు. ఇక తీయడం రావడం లేదు, మళ్ళీ నేను హెల్ప్ చేసి అయితే తీసైతే ఇచ్చేసాను. ఇవేంటంటే నేను జిమ్నాస్టిక్కి పోయిన సంవత్సరం అయితే వెళ్ళాడండి. పోయిన సంవత్సరం కాదు, ఈ సమ్మర్లో వెళ్ళాడు. అప్పుడైతే ఈ షూస్ అయితే తీసుకున్నాను. ఒక 2 months 3 months వెళ్ళాడు అంతే. వాడికి ఏంటంటే నార్మల్గా గ్రౌండ్ కూడా అలవాటు ఉండాలి అనేసి అయితే తీసుకెళ్ళాను. మళ్ళీ సమ్మర్లో కూడా మళ్ళీ అయితే తీసుకెళ్తాను. ఇక గిన్నెలు బట్టలు అయితే అయిపోయాయి కూడా. నెక్స్ట్ ఏంటంటే మేము అనుకున్నామండి, సడన్గా అనుకున్నాం ఇల్లు కడుగుదాము అనేసి. ఇల్లు కడిగితే ఏంటంటే మేము స్టెప్స్ ఇవన్నీ అయితే ఇక కంపల్సరీ అయితే కడుగుతామండి. సో మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈ పని అంతా పెట్టుకుంటాను. ఎందుకు అంటే కింద మా ఆడపడిచి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటి ముందు వాటర్ వెళ్తుంటాయి అనమాట. స్టెప్స్ అన్నీ కడిగితే వాళ్ళ ఇంటి ముందు వెళ్తుంటాయి కదా. సో ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా ఇష్టం ఉండదు కదా వాటర్ అంటే, మేము కడుగుతూ ఉంటాం, వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతూ ఉంటాయి కదా. సో ఇక అందుకనేసి మేము ఇద్దరం ఉన్నప్పుడే ఆ పని చేస్తూ ఉంటాం. సో ఇక వెంటనే ఊడ్చేస్తుంటాయి అనమాట. వాళ్ళ ఇంటి ముందు వాటర్ ఉన్నా కూడా మొత్తం కింద వరకు ఊడ్చేసి క్లీన్ చేసి అయితే వస్తూ. ఫస్ట్ వచ్చేసి మేమైతే ఛాయ్ తాగాలండి. ఛాయ్ తాగిన తర్వాత ఇక నెక్స్ట్ అయితే ఆ పని అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక మేము లేచి కూడా 1 hour వరకు అయితే అవుతుంది. ఇక అందుకనేసి ఫస్ట్ ఛాయ్ తాగితే కొంచెం రిలాక్స్ అవుతాం, ఇక పని కూడా తొందరగా చేయొచ్చు అనేసి అల్లం యాలకులు యాడ్ చేసి ఛాయ్ అయితే ప్రిపేర్ చేశాను. రెగ్యులర్గా నా బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో నేను ఛాయ్ ఎలా చేస్తాను, రొటీన్ ఉంటుంది నా వీడియోస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి నిన్న 3 o'clock అలా అయితే నానబెట్టేశానండి. నానబెట్టి నైట్ మిక్సీ పట్టి వేస్తూ ఉంటాను పెసరెట్టు. బట్ నాకు నిన్న ఓపిక లేదు, బాగా హెడేక్ అనిపించేసింది, తినాలని లేదు, ఇక ఆకలి కూడా అనిపించలేదు. ఇక అందుకని మా హస్బెండ్ అయితే షవర్మా తీసుకొచ్చారు. మా బుడ్డోడు అడిగాడు తీసుకురమ్మని చెప్పేసి. సో ఇక అందుకని తీసుకొచ్చేసారు. మా హస్బెండ్ తినరు, నేను మా బుడ్డోడు కలిసి తిన్నాం. నైట్ ఏం ఆకలి అనిపించలేదు, బట్ తెల్లారేసరికి అయితే ఫుల్ ఆకలి అనిపించేసింది. సో ఇవైతే ఇక మొలకలు కూడా వచ్చేసాయండి, తొందరగా వస్తాయి పెసలు. ఇక మొలకలు కూడా వచ్చేసాయి. ఇక అయినా మిక్సీ పట్టొచ్చు, మిక్సీ పట్టి అలా తిన్నా కూడా హెల్దీ ఫుడ్డేనండి. ఇక అవైతే మిక్సీ పట్టాలి నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఛాయ్ అయితే అవుతుంది. ఇక నేనేం చేశానంటే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ బ్రష్ చేసి వాటర్ తాగి యాపిల్ అయితే తిన్నానండి. నాకు అంత ఆకలి వేసింది, నేను తినకపోతే ఏమవుతానో అనిపించేసింది. ఇక అందుకని యాపిల్ తిన్న తర్వాత పని అంతా స్టార్ట్ చేశాను. నాకు ఎందుకు కొంచెం బొజ్జ నిండుగా అనిపించేసింది. ఇక చాయ్ అయితే అయిపోయింది. ఇక మేము ముగ్గురం అయితే తాగుతున్నాం, నేను అత్తయ్య మా హస్బెండ్ అనమాట. మా బుడ్డోడికి పాలు ఇద్దామంటే ఈరోజు ఎందుకో లేవు, అయిపోయాయి. నార్మల్గా వాడికి ఏంటంటే
8:30కి అలా పాలైతే వస్తూ ఉంటాయి. ఈరోజు పాలన్నట్టు. నిన్నటి పాలు మ్యాక్సిమం అయితే ఇవ్వను వాడికి. ఇంకా అప్పుడైతే ఇస్తాను. ఈరోజు వాడు త్వరగా లేచాడు. పెసరెట్టు కాదు, నేను వాడికి దోశల పిండి అయితే ఉంది. సో అది వేసి ఇస్తానంటే వద్దన్నాడు. వాడికి పూరి కావాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇల్లు మొత్తం వాష్ చేయడం కోసము డెటాలు అలాగే వేపాకు లిక్విడ్ ఉంటుందండి, అవి 2 యాడ్ చేసి అయితే ఉంచేసాము. మొత్తం కడిగేసాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ అన్నీ అయితే కడిగేసాం. ఇక ఇక్కడ ఏంటంటే ఈ చైర్స్ కూడా కడిగేసాం. ఈ 2 చైర్స్ బయటే ఉంటాయన్నమాట. ఇక అందుకని ఇవి కూడా అయితే కడిగేసాం. ఇక వాటర్ అన్నీ పోతాయనేసి అయితే ఇలా అయితే ఉంచేసాం చైర్స్ అన్నిటిని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చెప్పులన్నీ తడుస్తాయనేసి నేనే అటువైపు ఇటువైపు అయితే కొన్ని అయితే పెట్టేసి అయితే ఉంచేసాను. అలాగే స్టెప్స్ మొత్తం అయితే కడిగేసాను. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఇవి ఎలుకలు ఉంటాయి కంటే ఎలుకలు కానీ లేకపోతే పెద్ద పెద్దవి ఎలుకలు ఉంటాయి కదా, సో అవి కూడా వస్తూ ఉంటాయి. ఇక అందుకు అవి ఇవి తెస్తూ ఉంటాయి. ఇక అందుకనేసి మేము మ్యాక్సిమం అయితే స్టెప్స్ కడుగుతూనే ఉంటాం. ఇక వీళ్ళిద్దరైతే మంచిగా పడుకున్నారు. సో ఇక నేను పూరి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్. సో ఇక వీళ్ళిద్దరు మంచిగా ఒకళ్ళు సెల్ ఇంకొకళ్ళు టీవీ అయితే చూస్తున్నారు. నా పని అయితే నాకు ఉంది కంటిన్యూషన్గా. సండే వస్తే ఫుల్ పని ఉంటుంది. సో ఇక కిచెన్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇక పని అయితే చేసేసుకోవాలి. ఇవి ఆరడానికి కూడా చాలా టైం పట్టేటట్లయితే ఉంది. సో ఎండ అయితే మంచిగా వస్తుందండి ఈరోజు. చూడండి ఎంత మంచిగా అయితే వస్తుందో. నేను వర్షం వస్తుంది అనుకున్నాను, బట్ మంచిగా ఎండ అయితే వస్తుంది. బట్టలు కూడా ఆరేసాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అయితే ఎక్కడ తీస్తున్నాను. నేను పూరి ప్రిపేర్ చేయాలి ఇక్కడ. సో ఈ బ్లాక్ స్టోనే వాష్ చేసి కూడా ఉంది. ఇక నేను ఎప్పుడు చేసినా ఇక్కడే చేస్తుంటానండి. సో మంచి క్లీన్గానే ఉంచుతాను. ఏంటంటే మ్యాక్సిమం ఎప్పుడు చేసినా కూడా కంపల్సరీ జల్లెడ అయితే పడుతున్నాను. ఇప్పుడు నాకు ఇంతమంది తెలియక ఏంటంటే మొత్తం పూరి పిండి చేసిన తర్వాత అప్పుడు నాకు కనిపించాయి. ఇక అప్పుడు పడేయాల్సి వచ్చేది. ఇదంతా ఎందుకులే అనేసి ఫస్ట్ డే ఉన్నా లేకపోయినా కూడా నేను అంతా చెక్ చేసుకొని జల్లెడైతే పట్టేస్తూ ఉన్నాను. సండే వస్తే మ్యాక్సిమం ఎప్పుడు పూరీనే ఉంటుందండి మా ఇంట్లో. సో నేను ఇందాక ఇల్లు కడుగుతున్నప్పుడు చీపురు పుల్ల అనుకుంటా కుచ్చుకుంది. నాకు అసలు స్పర్శ కూడా లేదు. ఇప్పుడు నేను చేస్తుంటే నాకు వాటర్ తగులుతుంటే నొప్పి వస్తుంది ఏంటి అనుకుంటే, సో పుల్లే తగిలి ఉంటుందని ఇప్పుడు అనుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పూరి కర్రీ కంపల్సరీ చేయాలి మా మున్నాగాడి కోసమైనా. ఎందుకు అంటే వాడు కంపల్సరీ ఆ ఎల్లో కర్రీ కావాలి అంటాడు. ఎల్లో కర్రీ కాదు, ఎల్లో చట్నీ అనమాట. సో ఇక వాడి కోసమైనా సరే కంపల్సరీ పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేనైతే ఇలా చేస్తానండి. టేస్ట్ కూడా బాగుంటుంది. సో పూరీలోకి పూరీ కర్రీ అంటే శనగపిండితో చేసే కర్రీనే టేస్ట్ అయితే బాగుంటుంది. నార్మల్గా ఏ చట్నీస్ అయినా బాగుంటాయేమో, కానీ అన్నిటికన్నా కూడా ఇలా పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మా మున్నగాడు కూడా అంతే. ఆనియన్స్ పచ్చిమిర్చి అవి లైట్గా వేగాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా వేగుతాయి అనేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఇక వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు శనగపిండి అయితే యాడ్ చేస్తాను. ఇక ఇప్పుడైతే పూరి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ఎప్పుడు చేసినా ఇక్కడే చేస్తానండి. సో నాకు దగ్గర అనిపిస్తుంది. మళ్ళీ నేను వేరే చోట కూర్చొని చేసి అక్కడ నుంచి మళ్ళీ తెచ్చి ఇక్కడ చేసుకోవడం కష్టం, ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పటి వరకు నేను పని చేసే ఉన్నాను. సో ఇదంతా ఎందుకులే అనేసి మళ్ళీ ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా నాకు చేత కాకపోతే లేదా సో ఇక కొంచెం చిన్నగా నెమ్మదిగా చేద్దాము అనుకున్నప్పుడు సో కింద కూర్చొని పూరి పీట ఉంటుంది కదా, సో దాంతో అయితే చేస్తాను. బట్ ఇప్పుడు టైం లేదు, అందరికీ ఆకలి అవుతూ ఉంటుంది కదా, అందరూ ఫుల్ పని చేసి అయితే వచ్చేసారు. ఇక అందుకనేసి అయితే ఇక ఇక్కడే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయిందండి. సో ఇక పూరి ఒక్కటే లేట్ అనమాట. ఇంకా అందుకనేసి తొందరగా అయితే చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడిన తర్వాత అయితే సో పూరి వేస్తే మంచిగా పొంగుతూ అయితే వస్తాయండి. ఇక నెక్స్ట్ ఇక 1 by 1 అయితే చేస్తున్నాను. మేము చేసేటప్పుడు ఏంటంటే 1, 2 మిగిలేటట్టు అయితే చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడు చేసినా. సో ఇక పిండి వేస్ట్ చేయకూడదు అన్నట్టు అయితే చేస్తానండి. నాకు తెలుస్తుంది కదా మేము ఇంతమంది ఉన్నాము, ఇంత పిండి సరిపోతుంది అనేసి. మహా అయితే 1, 2 మిగులుతాయి అంతే. ఒక్కొక్కసారి అవి కూడా మిగలకపోవచ్చు కూడా.
సో ఇక ఇవి వచ్చేసి బుడ్డి బుడ్డి పూరీలు మా మున్నాగౌడి కోసం అయితే ప్రిపేర్ చేశాను. సో వాడికి ఇలాంటివి అయితే చాలా ఇష్టం. ఏంటంటే వాడికి కొంచెం సర్ప్రైజ్లు ఇవ్వాలి అనమాట. సో ఇక అందుకనేసి వాడి కోసం చిన్న చిన్న పూరీలు అయితే చేసి అయితే ఇచ్చేసాను. మొత్తం అయితే ప్రిపేర్ చేశానండి. ఇక అందరూ వెయిటింగ్ అనమాట టిఫిన్ కోసం. ఇక ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా అయితే తినేస్తూ ఉంటారు. ఏంటంటే సండే వస్తే అందరూ ఉంటారు, అలాగే కొంచెం మంచిగా చేసిస్తే ఇష్టంగా తింటారు. ఇక అందుకనేసి కంపల్సరీ నాకు కష్టమైనా సరే ఇష్టంగా అయితే చేస్తాను ఫుడ్ని. సో నాకు ఫుడ్ అంటే ఇష్టం, తినడం కూడా ఇష్టం, అలాగే చేయడం అన్నా కూడా చాలా ఇష్టం. మ్యాక్సిమం నాకు ఎంతవరకు నేను చేయగలను అన్నది సో కంపల్సరీ 100కి 200% అయితే చేస్తానండి. సో ఫుడ్ అంటే నార్మల్గా నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో మా మున్నగాడైతే ఇక నేనైతే ఇచ్చేసాను. వాష్రూమ్కి వెళ్ళాలంట, వెళ్తున్నాడు. ఇక నేను ఎప్పుడైనా వేడివేడిగా ఉన్నవి ఏవి ఇచ్చినా కూడా ఫస్ట్ వాడిని కింద కూర్చోబెట్టి తినమని చెప్తాను. వాడికి కూడా అదే అలవాటు. నేను ఇవ్వగానే కింద కూర్చున్నాడు. సో మీకు మా ఇంటి వెనక ఇక్కడ సీతాఫలం చెట్టు అయితే ఉంది, ఒకసారి అయితే చూసేయండి. కింద నుంచి పై వరకు అయితే ఉందండి. పై వరకు అంటే పైన వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వరకు అంత హైట్లో ఉందన్నమాట చెట్టు. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. నార్మల్గా మేము సగం తింటాం, కోతులు సగం తింటాయన్నమాట. అది మాకు లెక్కే. ఎందుకు అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఒక 5-6 కోతులు కానీ 10 కానీ వస్తూ ఉంటాయి అనమాట ఒకేసారి. అది కూడా ఎప్పుడో ఒకసారి, రెగ్యులర్గా అయితే 1-2 వస్తూనే ఉంటాయి. ఇక అవి వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే మొత్తం పండకపోయినా సరే మొత్తం కాయలన్నీ తెంపి పడేస్తూ ఉంటాయి. సో మేమేంటంటే నేను రోజు చెక్ చేస్తూ ఉంటాను, ఏ కాయలైనా పండాయా లేకపోతే సో పండటానికి వచ్చాయా అని చూస్తూ ఉంటాను. నార్మల్గా చెట్టు మీద పండితే టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా తీయగా కూడా ఉంటాయి కదా. సో ఇక అందుకని చెట్టు మీద కోయాలని నేను అనుకుంటూ ఉంటాను. సో అది ఎప్పుడో 1-2 కోస్తాను అంతే. మ్యాక్సిమం కోతులే ఎక్కువ తింటాయండి. ఇంకా అన్నీ అయితే చూస్తున్నాను ఏమైనా పండడానికి వచ్చాయా అనేసి. కాయలు అయితే ఈసారి పెద్ద పెద్దగా ఉన్నాయి. నార్మల్గా పోయిన సంవత్సరం ఏంటంటే ఎందుకో కాయలు తొందరగానే వచ్చాయి, బట్ ఎందుకు ఈ సైజ్ అయితే లేవు. ఈసారి అయితే పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి సీతాఫలం. చూడండి ఎంత బాగున్నాయో. మరి ఇవి ఈసారి ఏమవుతుందో చూడాలి. నేను ఎప్పుడు కట్ చేసినా కంపల్సరీ మీకైతే వీడియో అయితే చూపిస్తానండి. సో అందులో ఇప్పుడు అక్టోబర్ కదా, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. సో ఇక ఏమవుతుందో తెలియదు. ఇక మీకు మళ్ళీ వచ్చేసరికి కోతులు తింటుంటాయి. అందులో కింద మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళైనా కోస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చి నేను చూపించే అంత కాయలు అయితే ఉండవు. ఇక అందుకనేసి పచ్చివైనా సరే అయితే మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ మా బాబు అయితే తినాడు, మా హస్బెండ్ కూడా చాలా తక్కువ అనమాట. సో ఎక్కువ తినేది ఎవరంటే నేనే ఎక్కువ తింటాను ఇక్కడ. సో నాకు చాలా ఇష్టం. అలాగే చెట్టు మీద ఉంటే చాలా తీయగా కూడా ఉంటాయి కదండి. సో అలా అని వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే అలా అయితే కోతులు అయితే ఉంచవు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి నిన్న కడిగాను డోర్మేట్స్. ఇవి వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి అయితే కడిగేసి అయితే ఉంచేసాను. ఈ మధ్య ఎక్కువ అంతా వర్షమే కదండి, ఇంకా కడగడానికి కూడా రాలేదు, ఉతకడానికి అయితే అసలు రాలేదు. ఇక అందుకనేసి బాగా ఎండ వస్తుంది కదా అని ఇవి నిన్నే కడిగేసి అయితే ఉంచేసాను. వేడినీటిలో కడిగితే కొంచెం శ్రమ పడకుండా తొందరగా మురికిపోతుంది కదా. సో ఇక అందుకని కడిగేసి అయితే ఉంచేసాను. ఇక నెక్స్ట్ మేము వెనక వైపు బట్టలు కూడా ఆరేస్తూ ఉంటామండి. ఇక అన్నీ ఎక్కడైతే అడ్జస్ట్ చేస్తున్నాను. మంచిగా ఇల్లు కూడా నీట్గా అయితే కడిగేసి అయితే ఉంది కదా, ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. సో నాకు కొంచెం పని ఎక్కువ అనిపించినా కూడా సో ఎందుకో ఇల్లంతా క్లీన్గా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి కిచెన్ దగ్గర అండి. కిచెన్ దగ్గర ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ వాటర్ పడుతూ ఉంటాయి, అలాగే కంపల్సరీ కాళ్ళ దగ్గర అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇక అందుకంటే ఇక్కడైతే వేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక దానికోసం అనేసి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చేసారండి. అవైతే నానబెట్టేశాను, అలాగే మసాలా అయిపోయింది. ఇక అందుకనేసి ధనియాలు అవన్నీ కూడా వేయించి అయితే ఉంచేసాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ప్రజెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మసాలాలన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పటిది అయితే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం కష్టమైనా కూడా మీరు నార్మల్గా చెప్తున్నాను, నచ్చితే చేయండి లేకుంటే లేదు. ఏంటంటే మనం అప్పటికప్పుడు నూరిన దానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్యాకెట్లో మనం యూజ్ చేస్తుంటాం
చేసుకున్నా కానీ మీకు తెలుస్తుంది, నార్మల్గా చెక్ చేస్తూ స్మెల్ చూసి ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా అంతే, టేస్ట్ విషయంలో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే అప్పటికప్పుడు పట్టింది అయితే చేయండి. ఎందుకంటే మనం ఏ కర్రీకైనా సరే ఆ టైం అయితే కంపల్సరీ ఇస్తాం. సో కొంచెం ఇంకొక 5 మినిట్స్ పడుతుందేమో అప్పటికప్పుడు నూరుకుంటే. సో కొంచెం ఎక్కువ శ్రమ పడితే కర్రీ కూడా బాగుంటుంది. ఇక మసాలా అయితే నూరేసి అయితే ఉంచేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి, ఇది కూడా అంతే అప్పటికప్పుడు నూరుతాను. మ్యాక్సిమం ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే అండి అప్పటికప్పుడే నూరైతే చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి టమాటో అయితే కట్ చేసి అయితే ఉంచేసాను. ఇక అది కూడా అయితే పట్టేసి అయితే ఉంచేసాను. ఇంకా ఇవన్నీ ఫస్ట్ పట్టి పక్కన ఉంచేసుకుంటే ఏంటంటే నాకు టెన్షన్ ఉండదు, మళ్ళీ మిక్సీ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఫస్ట్ వచ్చేసి బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ నెయ్యి వచ్చేసి అమ్మ అయితే పంపించిందండి. మేము ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ నెయ్యి తెచ్చుకుంటాం, లేకపోతే అమ్మ వస్తే కూడా తెస్తుంది మాకు నెయ్యి. సో ఇక దాంట్లో కొంచెం అయితే నెయ్యి అయితే యాడ్ చేశాను. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. రైస్ ఏంటంటే పొడి పొడిగా కూడా వస్తుంది. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. రైస్ మరీ వైట్గా ఉండాలి అనేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఇక వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి అనేసి అయితే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ఎక్కువే టైం పడుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ సో బిర్యానీ కానీ అలాగే ఎగ్ బిర్యానీ కానీ సో ఏ బిర్యానీ అయినా సరే వండడానికి చాలా టైం పడుతుంది. తినడం ఆ దేవుడికి తెలిసేమో కానీ వండడానికి అయితే చాలా టైం పడుతుంది. తినే టైంకి ఆల్రెడీ డౌన్ అయిపోయి ఉంటాం. సో నా పని అంతే అయింది. మేము తినబోయేసరికి 2 o'clock అయిందనమాట. నేను ఎప్పుడు లేచాను 5కి లేచాను. తినబోయేసరికి 2 o'clock. నా ఎనర్జీ మొత్తం ఇక 0కి అయితే అయిపోయింది. సో ఎగ్స్ అయితే బాయిల్ చేసి అలాగే ఉప్పు పసుపు కారం వేసి కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను మర్చిపోయి ఎగ్స్ అయితే యాడ్ చేశాను. కారం అలాగే ఉప్పు యాడ్ చేయాలి మర్చిపోయాను నేను. సో ఏదో ఆలోచిస్తూ యాడ్ చేయలేదు. మళ్ళీ తర్వాత ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసి అయితే ఉంచేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక బాస్మతి రైస్ అయితే ఉడికిపోయాయి కదండి, లేయర్గా అయితే ఇలా అయితే యాడ్ చేసి అయితే ఉంచేస్తున్నాను. ఇటువైపు కాజు కూడా లైట్గా అయితే ఫ్రై చేసి అయితే ఉంచేసుకున్నాను, అవి కూడా యాడ్ చేయాలి. నేను ఇక ఫస్టే ఆనియన్స్ కూడా ఫ్రై చేసి అయితే ఉంచేసానండి. ఇక అవేవి అయితే చూపిస్తే ఇంకా వీడియో లెంతీ అయిపోతుంది. సో ఇక లేయర్స్గా యాడ్ చేసి ఎగ్స్ ఇక అలాగే కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ కాజు అవన్నీ అయితే యాడ్ చేసేసాను. దీని మీద ప్లేట్ పైన ఉండాలి, నాన్ స్టిక్ ప్యాన్ మీద. నేను అనుకోకుండా నా చేయి తగిలింది. సో మా దెబ్బకి పగిలిపోయిందనమాట. ఆ రోజు అయితే నాకు ఎంత అనిపించేసిందో, చూసుకొని ఉండాల్సింది కదా అనేసి. ఎందుకంటే వీటి మీదకి అవైతేనే బాగుంటాయి, ఆ ప్లేట్స్ అయితేనే బాగుంటాయి. సో ఇక పగిలిపోయింది. ఇక నార్మల్ ప్లేట్ అయితే యూజ్ చేయాల్సి అయితే వచ్చేసింది. కొన్నిసార్లు అలా జరుగుతుంది. సో నేను దానికోసం అయితే 2 days ఫీల్ అయ్యాను, అయ్యో పగిలిపోయింది నా చేతుల్లో అనేసి. ఇక లాస్ట్కి వచ్చేసి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెమే యాడ్ చేశాను. ఇక కొంచెం సేపు అయితే ఇలా వదిలేసిన తర్వాత వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఫుల్ ఆకలి అయితే అవుతుంది. పొద్దున్న ఎప్పుడో 2 పూరీలు తిన్నాను. మళ్ళీ ఇక కంటిన్యూషన్గా పనే అయింది ఈరోజు ఎందుకో. ఇక అందువల్ల ఏమో నాకు అసలు ఓపిక లేదు, ఫస్ట్ తినాలి అనిపించేసింది. ఇక అందుకని దాంట్లోకి ఆనియన్స్ అలాగే లెమన్ అయితే యాడ్ చేశానండి. కంపల్సరీ యాడ్ చేశాను, ఎప్పుడైనా సరే బిర్యానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి లేకపోతే అసలు ఫుడ్డే తినాలనిపించదు. అలాగే బగారా రైస్లో కూడా అంతే, కంపల్సరీ ఇవి ఉంటే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక తినేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తున్నాను వర్షం పడుతుంది అనేసి. ఇక్కడికి వచ్చి చూడంగానే ఇక్కడైతే కోతి అయితే కనిపించింది, మంచిగా అయితే ప్రశాంతంగా పడుకుంది ఇక్కడ. సో ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇక్కడ కోతులు ఉంటూనే ఉంటాయండి. నాకు అందుకే భయం, మా మున్నగాడు అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు డోర్ తీసి. కొన్ని కోతులు మంచిగా ఉంటాయి, కొన్ని ఏంటంటే కరవడానికి వస్తుంటాయి, అది భయం. ఇంకా మేమైతే బయటకైతే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అలా అయితే అవుతుందండి. సో ఇక పనంతా అయిపోయింది, గిన్నెలు కూడా కడిగేసాను. మళ్ళీ వచ్చి అవి కడిగి అంత ఇక లేదు అనేసి గిన్నెలు కూడా కడిగేసి ఇక బయటకైతే వెళ్తున్నాం అనమాట.
సో అక్కడ చూసారు కదా కోతి, అదే కోతి వచ్చేసి బయట ఇక్కడైతే కూర్చొని అయితే ఉంది. సో అందుకే మీకైతే చూపించేశాను, సైలెంట్గా అయితే వచ్చేసాను. ఈ కోతి మ్యాక్సిమం ఎప్పుడు మా మెట్ల దగ్గర పడుకుంటుంది, బట్ ఏమీ అనదు, మహా అయితే ఒకసారి భయపడుతుంది అంతేలే, కానీ కరవడం అలాంటి రాదనమాట. సో అందుకని అయితే వీడియో తీయడానికైతే ధైర్యం చేశాను అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి దసరా అయితే వస్తుంది కదండి, అమ్మవారి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగా అయితే రెడీ చేసి ఎప్పుడు ఇక్కడే పెడుతుంటారు. వినాయక విగ్రహాలు కూడా ఇక్కడే పెట్టారు, అలాగే ఎప్పుడు అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడే పెడుతున్నారనమాట. మ్యాక్సిమం చాలామంది కొనుక్కొని వెళ్తూ ఉంటారు, ఒక్క విగ్రహం కూడా ఉంచారనమాట. అందుకని ఇక్కడ ఫుల్ రష్గా కూడా ఉంటుంది ఇప్పుడు. ఇక మేమైతే ఫస్ట్ మలబార్కి అయితే వెళ్తున్నామండి. మలబార్కి ఏంటంటే అక్కడ మేము మనీ పే చేయాలి, స్కీమ్ అయితే కడుతున్నాం, ఇక అందుకనేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఒక 2 months మనీ అయితే పే చేయాలి, మంత్లీ 20,000 అనమాట. ఇప్పుడు వచ్చేసి 4 months ఏమో కట్టాము మేము. అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేశాను. నార్మల్గా ఏదైనా కొందామని వెళ్ళాం, బట్ ఏంటంటే ఆ రోజు మేము నార్మల్గా గోల్డ్ లాక్ చేసుకుందామని అయితే వెళ్ళాం, బట్ అది కాలేదు. అతను ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు, మా హస్బెండ్కి ఏమర్థమైందో కూడా నాకు తెలియదు. మళ్ళీ అడిగితే నన్ను తిడతారు అనేసి సైలెంట్గా ఉన్నాను. తరుగైతే ఉండదంట, ఇప్పుడు ఇలా స్కీమ్ కట్టుకుంటూ వెళ్తే తరుగైతే ఉండదు అన్నారు. అదంతా ఎందుకు, గోల్డ్ పెరిగితే ఇప్పుడు ఇదంతా మనీ వేస్ట్ అవుతుంది కదా, అప్పుడే తీసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకున్నాను. మళ్ళీ చెప్తే నీకేం అర్థం కాలేదని తిడతారనేసి సైలెంట్గా అయితే ఉన్నాను. ఇక డీమార్ట్కి వెళ్ళి అయితే వచ్చేస్తున్నాం. ఇక ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉందో. నేను ఇందాకలో ఫస్ట్లో చూపించాను కదండి, ఆ విగ్రహాలే ఇవన్నమాట, అమ్మవారి విగ్రహాలు. అటు ఇటు పెట్టేసి అయితే అమ్మేస్తున్నారు. ఎంత మంచిగా తయారు చేశారో, చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. సో చూస్తుంటేనే చేతులెత్తి దండం పెట్టాలి అన్నట్లయితే ఉన్నాయి. ఇక మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక మా హస్బెండ్ అయితే మమ్మల్ని దింపేసి బయటకైతే వెళ్ళారు. ఇక మా అత్తయ్యకి చాయ్ అయితే ఇచ్చేసాను, బట్ ఇప్పుడు మళ్ళీ నేనైతే తాగుతున్నాను అనమాట. సో గిన్నెలు కూడా ఎప్పుడో కడిగేసి అయితే వెళ్ళాను, డిమార్ట్కి వెళ్ళే ముందే కడిగేసి అయితే వెళ్ళాను. ఇంకేమీ లేవు, కొంచెం నాకు రిలాక్స్ అయ్యే టైం అనమాట ఇది. సో కొంచెం చాయ్ తాగుతూ రిలాక్స్ అయితే అవ్వాలి. మా మున్నాగాడు వచ్చేటప్పుడు డిమార్ట్లో చాక్లెట్స్ ఒక 3 ఏమో తీసుకున్నాడు, బిస్కెట్ ప్యాకెట్లు. ఈసారి ఎందుకో నార్మల్గా చాక్లెట్స్ అయితే మేము తీసుకొని ఇవ్వము, ఏదో ఒకటి చెప్తాం, మ్యాక్సిమం అయితే తీసుకోడు. బట్ ఈసారి ఎందుకో నాకు వాడిని ఏమీ అనాలనిపించలేదు, తీసుకున్నాడు. ఇక ఎందుకులే అనేసి నేను ఏమీ అనలేదు. సో ఇక బైక్ మీద వచ్చేటప్పుడే ఒకటి తినేసాడు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి బిస్కెట్స్ అలా అయితే తిన్నాడు. సో ఇక మళ్ళీ ఏమైనా గిన్నెలు ఉన్నాయనేసి తీసి మళ్ళీ బయట అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇక నేనైతే తినేయాలన్నమాట, ఒకటే వేసుకున్నాను, ఆకలి కూడా ఏమీ లేదు. మధ్యాహ్నం తిన్నది సరిగ్గా అరగలేదు, ఏంటంటే కంటిన్యూషన్గా వర్క్ ఉండి ఫుడ్ తినేసరికి అంతగా అయితే ఏం అనిపించట్లేదు. ఇక అందుకనేసి మళ్ళీ ఇప్పుడు ఒకటి తినకపోతే మళ్ళీ నేను నైట్ మళ్ళీ ఎప్పుడైనా లేస్తానేమో అనేసి ఇక అందుకనేసి పెసరట్టు, అలాగే ఇది వచ్చేసి అమ్మ పంపించిన పులిహార గోంగూర అంటారు కదండి, సో అది మేము మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కకి నాకు ఇద్దరికి అయితే బాక్స్లో అయితే తెచ్చేసింది. ఇక నేను అక్క అయితే వచ్చేటప్పుడు అయితే తెచ్చేసుకున్నాం. ఇక నేనైతే తినేసాను. తిన్న తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేస్తున్నాను. నైట్ ఎప్పుడు ఇదే పని అనమాట, కంపల్సరీ అయితే నానబెడతాను. నేను ఈరోజు మార్నింగ్ జ్యూస్ ఎందుకు తాగలేదంటే రెగ్యులర్గా తాగరు కదా, సో అందుకనేసి ఈరోజు సండే అని బ్రేక్ అయితే ఇచ్చేసాం. మళ్ళీ రేపు పొద్దునైతే జ్యూస్ అయితే పట్టాలి, అందుకనేసి ఇప్పుడైతే నానబెట్టేసి అయితే ఉంచేసాను. లాస్ట్కి వచ్చేసి చియా సీడ్స్ అయితే యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇక ఇదేంటంటే ఇది వచ్చేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అండి, మా హస్బెండ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. 1/2 లీటర్ వచ్చేసి 1500 అంట. యూజ్ చేసి అయితే చూడాలి మరి రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో. నేనైతే నమ్మను, బట్ చూడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. నైట్ పడుకునేటప్పుడైతే ఆయిల్ రాసి పడుకుంటాను, ఇక అందుకనేసి ఆయిల్ అయితే ఇప్పుడైతే రాస్తున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అలాగే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.